అన్నా ఏడన్నా సరిగ్గా ఆయన నొక్కాడు వినపోతే కట్ చేసేయండి అంతే, మనం ఏం చేయలేము. సరే అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి మహానుభావుడు ఆయన ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, దేశంలోనే అద్భుతమైనటువంటి పథకం ఆరోగ్యశ్రీ కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, అలాగే పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు, రేషన్ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్స్, అద్భుతమైన పరిపాలన అందించిన తదుపరి ఆయన అనుకోకుండా సడన్గా మృతి చెందితే మరి ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి ఒక ఆశని కల్పించారు. ఇవాళ ప్రభుత్వంలో ఈ ఆవిర్భావ దినోత్సవం బడుగు బలహీన వర్గాల యొక్క దినోత్సవంగా నేను పేర్కొంటున్నాను. వర్గాల గురించి పోరాటం చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పార్టీ శ్రేణులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా ఆశీర్వదిస్తారని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులోనే ఉన్నట్టుగానే యువజనుల కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం, సమాజంలో అట్టడుగు వర్గాల వారి కోసం, వారి సమున్నత స్థానం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి పార్టీ. అధికారం మాత్రమే పరమావధిగా కాకుండా నిరంతరం పేద ప్రజల పక్షాన్ని నిలబడి ప్రధాన ప్రతిపక్షంగా వారి సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేయడం, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో విజయబావుటాలో పార్టీని నడిపించడం, ఈ లక్ష్యాలతోటి మా యువ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ ఆమోదాన్ని పొందుతున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ లక్ష్య సాధన కోసం అయితే ఆవిర్భవించిందో ఆ లక్ష్య సాధన దిశలో మా నాయకుడు చూపించినటువంటి మార్గంలో అన్నిటికంటే మించి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించిన మార్గంలో ప్రయాణం చేసి పేద ప్రజలకు అండగా నిలుస్తామని, రాబోయే రోజుల్లో అధికార పక్షంగా నిలబడి ప్రజలందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అయిపోయింది.